రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి కెరియర్లో మర్చిపోలేని చిత్రం భక్త కన్నప్ప. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఆ చిత్రం ఒక కల్ట్ మూవీ. రౌద్రమైన పాత్రల్లో అద్భుతంగా నటించే ఆయన నుంచి ఒక భక్తిరస చిత్రం వస్తుందంటే అందరూ ఆశ్చర్యపోయారు. కానీ ఆ సినిమా విడుదలైన తర్వాత కృష్ణంరాజు నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అప్పట్లో కృష్ణంరాజు గారు ఇంగ్లీష్ మూవీస్ ఎక్కువగా చూసేవారు. ముఖ్యంగా బెన్హర్, 10 కమాండ్మెంట్స్ వంటి సినిమాలను ఎక్కువసార్లు చూశారు. ఆ స్థాయిలో ఒక పౌరాణిక చిత్రం తెలుగులో కూడా తీయాలనుకున్నారు. అప్పటికే గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ను నెలకొల్పి కృష్ణవేణి అనే చిత్రాన్ని నిర్మించారు. మధుసూదన్ రావు దర్శకత్వంలో వాణిశ్రీ కథానాయికగా రూపొందిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. దీంతో రెండో సినిమా కూడా మధుసూదన్ రావు దర్శకత్వంలోనే నిర్మించాలనుకున్నారు. అదే భక్త కన్నప్ప. అందుకోసం స్క్రిప్ట్ వర్క్ ను కూడా పూర్తి చేశారు. కొన్ని పాటల్ని రికార్డు చేశారు. కానీ మధుసూదన్ రావు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో మరో దర్శకుణ్ణి వెతకడం మొదలుపెట్టారు. అదే సమయంలో ముత్యాల ముగ్గు విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. దీంతో కృష్ణంరాజు గారు బాపు గారి దగ్గరకు వెళ్లి భక్త కన్నప్ప గురించి చెప్పారు. అంతకుముందు తయారు చేసిన స్క్రిప్టును ఆయనకు ఇచ్చారు. బాపు గారు ఆ స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు అవసరమని సూచించి ఆ బాధ్యతను రచయిత ముళ్లపూడి వెంకటరమణకు అప్పగించారు. అప్పటికే అనుకున్న కొన్ని సన్నివేశాలకు అదనంగా ఆసక్తికరమైన ఎమోషనల్ సీన్లతో కొత్త స్క్రిప్ట్ రెడీ చేశారు రమణ. తమ బ్యానర్ తీసే తొలి పౌరాణిక చిత్రం కావడంతో పూర్తి అవుట్డోర్ లో భారీ ఎత్తున నిర్మించాలని కృష్ణంరాజు గారు అనుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం అటవీ ప్రాంతంలో షూటింగ్ చేయాలని నిర్ణయించారు. దీంతో 5 ఎకరాల స్థలం ఎంచుకుని చదును చేయించి పెద్ద సెట్ వేశారు. అందులోనే కీలక సన్నివేశాలను తీశారు. సినిమాలోని కైలాసం ఎపిసోడ్ తప్ప మిగిలిన సన్నివేశాలను, పాటలను పట్టిసీమ, బుట్టాయిగూడెం పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేశారు. 500కు పైగా ఉన్న యూనిట్ సభ్యులతో 70 రోజుల పాటు ఏకదాటిగా షూటింగ్ జరిగింది. వారంలో 6 రోజులు మాత్రమే షూటింగ్ చేసి ఆదివారం అందరికీ సెలవు ఇచ్చేవారు. ఆ రోజంతా విందులు, వినోదాలతో యూనిట్ సభ్యులు సంతోషంగా గడిపి మర్నాడు మరింత ఉత్సాహంగా షూటింగుకు హాజరయ్యేవారు. చిత్రీకరణ జరిగినన్ని రోజులు పెళ్లి భోజనాన్ని తలపించేలా రకరకాల వంటకాలతో యూనిట్ సభ్యులకు చక్కటి విందును అందించేవారు. ఆ వంటలు, సౌకర్యాలు రుచి చూసిన యూనిట్ సభ్యులెవరికీ 70 రోజుల పాటు ఇల్లే గుర్తుకు రాలేదంటే అతిశయోక్తి కాదు. అప్పట్లో భారీ బడ్జెట్ చిత్రాలంటే ఎన్టీఆర్ సినిమాలే. ఎందుకంటే ఆయనతో సినిమా తీయడానికి 14 నుంచి 16 లక్షలు ఖర్చు అయ్యేది. కానీ భక్త కన్నప్ప కోసం కృష్ణంరాజు గారు ఏకంగా 20 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. రాజుగారు ఇబ్బంది పడతారేమో ఆలోచించుకుంది అని స్నేహితులు సలహాలు ఇచ్చినా కూడా కృష్ణంరాజు గారు వెనక్కి తగ్గలేదు. ఆదినారాయణరావు గారు, సత్యం గారు కలిసి సంగీత దర్శకత్వం వహించారు. భక్త కన్నప్ప చిత్రంలోని పాటలన్నీ హిట్టే. ఎరీనా సెట్ లో తీసిన డ్రమ్స్ సాంగ్ కందగెలిచింది పాట సినిమాకి హైలైట్. అలాగే శివ శివ శంకర భక్తవ శంకర పాట ఇప్పటికీ ఎవర్ గ్రీన్. 1976లో విడుదలైన భక్త కన్నప్ప ఘన విజయం సాధించి నటుడిగా, నిర్మాతగా కృష్ణంరాజుకు మంచి గుర్తింపు తెచ్చింది.